ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని నిరంతరంగా ఆచరిస్తూనే ఉంటాం. మరో పక్క ఈ రాజకీయాలు కూడా మనం ఖచ్చితంగా శక్తిమంతులం కావాలి. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరం. మందిని గెలిపించి మనం చేసుకున్నాడు కాదు. ఈ సందర్భంలో నేను మీకు మాట చెప్తా. ఒకరోజు ఖమ్మం జిల్లా నుంచి కొంతమంది గ్రానైట్ పరిశ్రమ మిత్రులు నా దగ్గరకు వచ్చారు. సార్ మాకు 100% ట్యాక్స్ పెరిగింది, మీరు కొట్టాడాలి కేసీఆర్ గారు అన్నారు. సరే అని నేను కొట్లాడినా. వాళ్ళకి ట్యాక్స్ పడకుండా చేసినాం, మనం గెలిచినాం. తర్వాత ఖమ్మం జిల్లా మిత్రులు ఒక మిఠాయి డబ్బా తీసుకుని నా దగ్గరకు వచ్చారు థ్యాంక్స్ చెప్దామని. వచ్చినప్పుడు నేను అడిగిన వాళ్ళని, అన్నా సరే నేను కొట్లాడినా, మీరు స్వీట్ ఇచ్చిన సంతోషం, కానీ ఒక్క మాట ఇమాందారుగా చెప్పుకున్నారు అని అడిగిన. ఏం సార్ అన్నారు. పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీ కొట్టేసారు అని అడిగిన. సిపిఎం కేసినాం సార్ అన్నారు. మరి కత్తి సిపిఎంకి ఇస్తే యుద్ధమేమో నన్ను చేయమని పడుతుంది. కత్తి ఇంకో చేతిలో పెడతావు, యుద్ధమేమో కేసీఆర్ చేయమంటావు. ఇక్కడనే కదా మన తెలంగాణ దెబ్బతింటున్నామంటే అర్థమైన సారిగా ఇక ఈ కాడికెళ్ళి తెలంగాణ పార్టీ తప్ప ఇంకోటి మాట్లాడమని చెప్పి మీ ముందు ప్రతిజ్ఞ చేసిపోతామని చెప్పి వాళ్ళు వాపసు పోయింది. అగో ఆ సోయికి తెలంగాణ రావాలి, ఆ స్థితికి తెలంగాణ రావాలి. ఆగమాగం కావద్దు. ఎవరో వచ్చి ఏదో చెప్తారు, మీకు అర్థం కాకపోతే మీ ఊర్లో ఉన్న ఉపాధ్యాయ మిత్రులను అడగండి. మేధావులు ఉన్నారు, మీ దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని అడగండి. మీకు సంజాయించి చెప్తారు వాస్తవం ఏంది, ధర్మం ఏంది, మన అడుగులు ఎటుపడాలి, ఏ వైపు మనం నడవాలని చెప్పి మీ దగ్గర ఉండే మేధావులు చెప్తారు, ఉద్యోగులు చెప్తారు, రిటైర్డ్ ఉద్యోగులు చెప్తారు వాస్తవం ఏంది అనేది. ఆ విధంగా ఆగమాగం కావద్దు. ఇప్పటికే ఆగమైనం, మన బతుకులు ఆగమైనాయి, నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి. సకల జనుల సమ్మె చేసిన అద్భుతంగా ఉద్యోగస్తులు, వాళ్ళ మీద కేసులు మాఫీ చేస్తా అని చెప్పి ఇదివరకు కూడా మాఫీ చేస్తలేరు. నేను ఒకటే మాట చెప్తున్నా, కిరణ్ కుమార్ రెడ్డి, మా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఒంటరి వాళ్ళు కాదు. వాళ్ళ వెనుక కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ 4.5 కోట్ల ప్రజలున్నారు. మా ఉద్యోగుల మీద సీమ వాలినా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ అగ్ని గుండమైతుంది. ఉద్యోగులను బాధ్యత గుండెలో పెట్టుకొని కాపాడుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు అరాచకాలు సాగనీయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం జరుగుతున్న ఈ కృషిలో దేశపతి శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఇక్కడనే మా వేణుగోపాల్ రెడ్డి తల్లి ఉన్నది, ఇక్కడనే మా శ్రీకాంత్ సార్ తల్లి ఉన్నది. ఏ సభలో ఇవాళ సభలో కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా విద్యార్థి మిత్రులు కూడా పాల్గొనున్నారు. అద్భుతమైన శక్తి ప్రదర్శన చేస్తా ఉన్నారు. తెలంగాణ విద్యార్థి మేధావులు కూడా ఈరోజు ఉద్యమంలో ముందుంటామని ఆత్మ బలిదానాలు చేసుకుని తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి తెలంగాణ కోసం అమరులైన వాళ్ళు ఉన్నారు. మరిచిపోగలుగుతామా వేణుగోపాల్ రెడ్డిని? మరిచిపోగలుగుతామా శ్రీకాంతాచారిని? మనం ఒకవేళ ఈ దొంగల పార్టీలు మోస్తే శ్రీకాంతాచారి ఆత్మ ఏమంటది? స్వర్గం నుంచి చూసే వేణుగోపాల్ రెడ్డి ఎంత బాధపడతాడు? వాళ్ళ ఆత్మ శాంతి కోసమైనా సరే తెలంగాణ ఏకం కావాలి. మా విద్యార్థి మిత్రులు కూడా పెద్ద ఎత్తున ముందుకు పురోగమించాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకు అడుగుతున్నాం? తెలంగాణ వీళ్ళు చెయ్యరు, చూసినాం, అనుభవాలు చేదుగా ఉన్నాయి. ఖచ్చితంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, నల్లగొండ జిల్లా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్లు తీసుకుని నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత కేసీఆర్ది నాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ఉంది కాబట్టి దాన్ని తరిమి కొట్టాలి కాబట్టి, నీళ్లు కృష్ణా నదిలో ఉన్నాయి కాబట్టి, మన హక్కు ఉంది కాబట్టి బాజాప్తా డంకా బజాయించి 12 నియోజకవర్గాలకు 12 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత ఈ సూర్యాపేట సాక్షిగా నేను తీసుకుంటున్నాను, మనవి చేస్తా ఉన్నా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేను నిలబడి అమలు చేయిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫ్లోరైడ్ తరిమేయాలి. అదేవిధంగా తెలంగాణలో మొత్తం ఆంధ్ర వాళ్ళు చెప్పారు, రాజన్న రాజ్యంలో, చంద్రన్న రాజ్యంలో, అంతకుముందున్న రాజ్యాలలో ఇష్యూ చేసిన జీవోలు తెలంగాణకు 1200 నుంచి 1300 టీఎంసీల నీళ్లు ఇచ్చినట్టుగా లెక్కలున్నాయి, ఉత్తర్వులు ఉన్నాయి. మరి 1200, 1300 టీఎంసీల నీళ్లుంటే అలాంటి చేసిన ప్రాజెక్టు పూర్తి అయితే మరి 1,10 లక్షల ఎకరాల నీళ్లు వారాలి. పారుతుందా తెలంగాణలో? పారతలేదు. అంటే అవన్నీ బూటకాలు, నాటకాలు. రేపు తెలంగాణ వస్తే డంకా బజాయించి కృష్ణా గోదావరి నుంచి ఆ 1200-1300 టీఎంసీలు మనమే తీసుకుంటాం. నల్లగొండతో సహా తెలంగాణలో మొత్తం 1 కోటి ఎకరాలకు బ్రహ్మాండంగా సాగునీటి సౌకర్యం చేసుకుంటాం. తెలంగాణ రాజ్యం వస్తే 1 కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయి మనకు. రాజన్న చంద్రన్న రాజ్యాలు వస్తే
తెలంగాణ లూటీ చేసుకుపోయే రాజ్యాలు వస్తాయి. కాబట్టి ఈ లూటీ కోరులు, ఈ దగాకోరులు, మనను వంచిన వాళ్ళు, మనను మోసం చేసిన వాళ్ళను మనం తలుచుకుంటే కూడా మన పాపం కలుగుతుంది. అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించాలి. ఉద్యమ సందర్భంలో అద్భుతమైన ఉద్యమాలు చేయాలి. రాజకీయ సందర్భం వచ్చినప్పుడు కూడా మనమే స్వయంగా ఒక స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలి. దానికోసం ముందుకు పోవాలి. ఎలక్షన్ల ఇవాళ రేపు మాట్లాడుతున్న మొన్నడో టీవీలో మాట్లాడితే నేను చూసిన. ఏం మాట్లాడతాడు? మీ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కదా, మీకెందుకు, మీకు సీట్లు ఎందుకు ఉంటున్నాడు అంటే దొంగలు, తెలంగాణను మోసం చేసేవాళ్ళు, వేణుగోపాల్ రెడ్డి శవాల మీద ప్రమాణం చేసి తప్పించుకునే దొంగలు, వాళ్ళేమో అసెంబ్లీలలో ఉన్నారన్నట. టీఆర్ఎస్ నాయకులు పొద్దాగా తెలంగాణ కోసం కొట్లాడటోళ్ళేమో రోడ్ల మీద ఉండన్నట్టు. మనం రోడ్ల మీద ఉండన్నా, అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండన్నా? అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండాలంటే వాళ్ళంతా చేతులు లేవటరు దయచేసి. ఇగో ఇది తెలంగాణ. ఇంత చైతన్యం వచ్చిన ఈ తెలంగాణ రెండు వైపుల పదంతో పోదాం. జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఏ ఉద్యమమైనా కోదండరాం గారు ఇచ్చిన పిలుపు మేరకు అద్భుతంగా ఉద్యమాలలో పాల్గొని ఉద్యమ సత్తా ఏందో చూపుదాం. భూకంపం ముట్టించే ఉద్యమాలు చేద్దాం. ఉద్యమ పందా కొనసాగిస్తూనే ఉంటాం. ఎట్ ద సేమ్ టైం రాజకీయ శక్తిగా ఎదిరి ఖచ్చితంగా రేపు శాసించి తెలంగాణ తీసుకునే దిశగా ముందు కూడా సాగుతూనే ఉంటాం. ద్విముఖ వ్యూహంతో సాగుతాం. నేను కరీంనగర్లోనే ఆ మాట ప్రకటించిన. పెన్షన్ నేను ఇంతకుముందు అనౌన్స్ చేసిన. వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు మనం 1000 రూపాయలు ఇచ్చుకుందాం తెలంగాణలో. వికలాంగుల పెన్షన్లు ఖచ్చితంగా 1500 రూపాయలు వికలాంగులకు ఇచ్చుకుందాం పెన్షన్ గా. ఆరోగ్యశ్రీ దాన్ని మించిన పద్ధతులలో ఇప్పుడు వస్తే బండి ఉంటే ఆక్సిజన్ సిలిండర్ ఉండదు, ఇమీడియట్ ఎయిడ్ ఉండదు, అంతా దానికి కుదేలు చేసిండ్రు అద్భుతంగా. ఆ ఆరోగ్యశ్రీలో కూడా 80% కోదండరాం గారు చెప్తున్నారు ఆరోగ్యశ్రీకే పోతాయి. రేపు తెలంగాణ రాష్ట్రంలో అదే 80% నిధులు ఆంధ్రాగా తరలిపోతున్నాయి, మనకి ఇయ్యరు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ కంటే మంచిగా ఉండేటట్టు, ఉద్యోగులు కూడా దానిలో కవర్ అయ్యేటట్టు అందరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలాగా ఆ పథకాన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుందాం. వీళ్ళని చూసి మోసపోయే అక్కర్లేదని కూడా నేను ప్రకటిస్తా ఉన్నా. అదేవిధంగా ఉద్యోగస్తులకు నేను మళ్ళొకసారి ప్రకటిస్తున్నా, ఇంక్రిమెంట్లు మనయే ఉంచుకుంటూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు కూడా ఇచ్చుకుంటాం. అవి ఆల్రెడీ నేను ప్రకటించిన దాన్ని కూడా అమలు చేసుకుంటాం. అదేవిధంగా ఏంటి కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. నేను చాలా సభలలో చెప్పిన, చాలా సార్లు డిమాండ్ చేసిన, శాసనసభలో కూడా కొట్లాడిన మా ఈటెల రాజేందర్ మిత్రులంతా కూడా. నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, కాంట్రాక్టు ఉద్యోగ మిత్రులారా, గతంలో చెప్పిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి ఉద్యోగాలు కూడా రెగ్యులరైజ్ చేస్తాం. మీరు కూడా గౌరవంగా బతికే విధంగా రేపు తెలంగాణ రాష్ట్రం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఆయన చంద్రబాబు నాయుడు పుణ్యమా కాంట్రాక్ట్ ఉద్యోగులు. నేను అడిగిన కాంట్రాక్టు డాక్టరు, కాంట్రాక్టు లెక్చరరు, కాంట్రాక్టు నర్సు, కాంట్రాక్టు ఉపాధ్యాయుడు, మరి ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ ఉంటే పీడ పోదు. వీళ్ళకైనా బేతిరిలో దొరుకుతారు, వీళ్ళకైనా ఇంకా పెద్దోళ్ళు దొరుకుతారు. అయినా కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు, రాజశేఖర రెడ్డి దాన్ని కొనసాగించాడు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఈ వెట్టి చాకరీ నిర్మూలించి, వెట్టి చాకరీ చేయించుకోవడం మానేసి ఖచ్చితంగా ఉద్యోగులందరినీ మనం రెగ్యులరైజ్ చేసి వాళ్ళు కూడా గౌరవంగా బతికే విధంగా మనం చర్యలు తీసుకుందాం. సూర్యాపేట బిడ్డలకు, ఈ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను ఒక మంచి తీపి కబురు చెప్తున్నా. మా గోయల్ గారు, రామ్ లక్ష్మణ్ గారు ఇద్దరు కూడా తెలంగాణ వచ్చినాక పరిపాలన సౌలభ్యం కోసం, పరిపాలన ప్రజలకు దగ్గర పోవడం కోసం తెలంగాణను 24 జిల్లాలు చేయాలని నిర్ణయించారు. దానిలో సూర్యాపేట కూడా జిల్లా కాబోతుంది. సూర్యాపేట జిల్లా అవుతుంది గ్యారంటీగా. ఇది కేసీఆర్ వాగ్దానం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కావాలి మనకు. రాజన్న చంద్రన్న రాజ్యం ఇది అవుతుందా? ఈ జీవితంలో సూర్యాపేటను జిల్లాగా చూస్తామా? అందువల్ల తెలంగాణ రాజ్యం మనకు కావాలి. ఆ రకంగా ముందుకు పోతాం. నేను ఒక పద్యం చెప్పి ముగిస్తా మిత్రులారా. ఈ ఎన్నేం చెప్పాలా చారి గారు? నేను
మొన్న తీర్మానం చేసి కూడా డిమాండ్ చేసింది. మీకు తెలుసు ఆంధ్రలో పరిస్థితి ఎట్లుంటుందో. దురాజపల్లికి నేను చెప్తాను అనుకున్నా కానీ మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పేశారు. ఎందుకంటే వారు 4-5 రోజుల నుంచి జిల్లాలో ఉన్నారు కాబట్టి ఎక్కడో ప్రజలు చెప్పినట్టున్నారు. ఆ కోపంతో పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారి ప్రసంగంలో చెప్పారు, దురాజపల్లికి ఇయ్యరు, కోటప్పకొండకు మాత్రం ఇస్తారు. చిత్తూరు ఉత్సవాలు చేస్తున్న ముఖ్యమంత్రి 140 కోట్లు ఇస్తాడు. కృష్ణదేవరాయల ఉత్సవాలు చేస్తారు, భయంకరంగా ఖర్చులు పెడతారు. అదే కాకతీయ ఉత్సవాలు మేము గర్వంగా చెప్పుకునే మా రెడ్డి రాజులు, మాకు గొలుసుకట్టు చెరువులు లభించిన రాజవంశం, ఆ కాకతీయ రెడ్డి రాజుల ఉత్సవాలు చేయాలంటే డబ్బులు ఇయ్యరు, మనకు డబ్బులు లేవంటారు. జరుగునే బాబా, మైక్ పక్కన జరగండి, కింద జనం గోల చేస్తారా? ఆ సౌండ్ అయినా చెప్పిన పక్క వస్తలేదు, ఆ సౌండ్ అక్కడ వస్తలేమంటదా చెప్పి మీకు మనిషిని పంపాడికి. కాకతీయ ఉత్సవాలకు కూడా 100 కోట్లకే 150 కోట్లు కేటాయించాలని మనం డిమాండ్ చేసినాం. ప్రభుత్వం వెంటనే 150 కోట్లు డిమాండ్ చేయాలని చెప్పి మనం ఇక్కడ తీర్మానం మరొకసారి ప్రజల రూపంలో చేద్దాం. అందరం చప్పట్లు కొట్టాలి. నేను ఒక మాట చెప్తా, భర్తృహరి గొప్ప మాట చెప్పింది సుభాషితంలో. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి దయచేసి. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిచయింతురు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్యమానులగుతున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నన్. అంటే ఏంది? నీచ మానవులు ఏ కార్యాన్ని మొదలు పెట్టరు భయపడి. ఎన్ని విఘ్నాలు వస్తాయో, ఎంత ఆయాసం అవుతుందో, ఎన్ని విమర్శలు చేస్తారో అని ప్రారంభించరు. ప్రారంభించి మధ్యలో వదిలేస్తారు మధ్యములు. ఒకటి దెబ్బలు తగలంగానే మధ్యలో వదిలేస్తారు. కానీ ధీరులు విఘ్న నిహన్యమానులవుతుంది. ధీరులు ఎదురయ్యేటువంటి విఘ్నాలను అధిగమిస్తూ బ్రహ్మాండంగా అద్భుతమైన ఉత్సాహంతో ప్రారబ్ధార్థములు ఉద్యోగించక, అంటే నీకేమొస్తుంది, నాకేమొస్తుంది, ఆయనకేమొస్తుంది, ఈయనకేమొస్తుంది అనేటువంటి ఎవరికి ఏం లాభం అనేది ఆలోచించకుండా ధీరులు మాత్రం విజ్ఞానాలను అధిగమిస్తూ గమ్యం వైపు, లక్ష్యం వైపు సాగిపోతారు. ఇవాళ తెలంగాణ తేల్చుకోవాలి, మనం ధీరులమా నీచ మానవులమా? ధీరులమేనా? ధీరులమంటారంత చేతులు ఎవరు దయచేసి. అందువల్ల ప్రారంభించిన నడమ కాని కింద పెట్టినోడు సిపాయి కాదు, కొసదాగమైనోడే సిపాయి. ఖచ్చితంగా లక్ష్యం సాధించి తీర్థం. ఉద్యమ పందాల్లో వేడి చేస్తాం, రాజకీయ పందాన్ని వేడి చేస్తాం, ఖచ్చితంగా ముందుకు పోతాం, ఖచ్చితంగా తెలంగాణ సాధించుకుంటాం. ఆత్మ గౌరవంతో తల ఎత్తుకుని భారత సమాజంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటాం. మన వైపు, మన ప్రయాణం అటువైపు. సూర్యాపేట సమరబేరు నుంచి తెలంగాణ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనం నీచ మానవులం కావద్దు. తెలంగాణ యజ్ఞాన్ని మొదలుపెట్టాం, చివరి దాకా కొట్లాడదాం, తెలంగాణ తెచ్చుకుందాం. నేను కేసీఆర్ గా మీ బిడ్డ ఒకటే మాట చెప్తున్నా, నా తల తెగి పడ్డా సరే ఎత్తిన జెండా దించే ప్రసక్తి లేదు, ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. 600 సరే ఉద్యమాన్ని చివరి దాకా తీసుకొని పోతాం, తెలంగాణ సాధించుకుంటాం, ఆత్మగౌరవంతో బతుకుతాం. ఇవాళ సూర్యాపేట, నల్లగొండ జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నేల ఈనిందన్నట్టు తరలి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ సభను ఇంత దిగ్విజయం చేసినటువంటి పనిచేసిన నాయకులకు, శాసనసభ్యులకు, జిల్లా అధ్యక్షుల వారికి, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇవాళ ఆకాశం పలిపోవాలి సూర్యాపేట దయచేసి. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ. ధన్యవాదాలు.